విడివిడి మసాలా పొడులు వేయకుండా, ఇలా వేయించిన మసాలా పొడి వేస్తే చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టి, చికెన్ లోపల జ్యూసీగా అన్నంలో కలుపుకుంటే భలే ఉంటుంది. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ మసాలాతో చేసే సింపుల్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అన్నంలోకి కలుపుకునేటప్పుడు కొద్దిగా మసాలా గుజ్జు ఉండాలి అనుకుంటే గనక ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల నుంచి మనకి ఆ మసాలా గుజ్జు అనేది వస్తుంది. ఇప్పుడు మసాలా పొడికి మసాలాలు వేయించుకుందాం. ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, హాఫ్ స్పూన్ మిరియాలు, 4 కాశ్మీరీ మిర్చి, 5 మామూలు ఎండుమిర్చి. వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు తిప్పుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకొని, ఈలోగా ఒక కడాయిలో నూనె కాగనివ్వండి. నేనైతే ఇక్కడ లో వెయిట్ కాస్ట్ ఐరన్ కడాయి వాడుతున్నాను. మనకి ఐరన్ కడాయిలో అయితే ఈ చికెన్ ఫ్రైలు అలాంటివి చాలా బాగా వస్తాయి. నూనె కాగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. ముక్కలు మరీ చిన్నవి, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ ఉంటే ఈ ఫ్రై రెసిపీస్‌కి బావుంటాయి. ఉల్లిపాయలు మంచి పింక్ కలర్‌లోకి వచ్చిన తర్వాత, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిపిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ ముక్కల నుంచి నీళ్లు రావడం మొదలవ్వగానే మూత పెట్టి ఒక 6 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఈలోగా మనం ఇందాక చల్లారడానికి మసాలా దినుసులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం గదా! వాటిని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా, మరీ బరకగా కాకుండా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 6 నిమిషాలయిన తర్వాత మూత తీసి చూస్తే నీళ్లు ఇంకిపోతూ నూనె తేలడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో అడుగంటకుండా ఒకసారి కలిపి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్లు మొత్తం ఇంకిపోయి నూనె తేలింది కదా! ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి. మీడియం కానీ, హై ఫ్లేమ్‌లో కానీ పెడితే మనం వేసిన మసాలా పొడులన్నీ మాడిపోతాయి. గనక లో ఫ్లేమ్‌లోనే వేయించండి. 2 నిమిషాలు కలుపుతూ వేయించిన తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి కలిపి మరో 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వేగనివ్వండి. ఈ స్టేజ్‌లో ముక్కలు ఉడికాయా లేదా అన్నది ఒక ముక్క తీసుకొని చాకుతో గానీ, ఇలా వేళ్ళతో గానీ నలిపి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీరతో పాటు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి. అంతేనండి. సింపుల్ మసాలాతో సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.